కుమారుడు అని పిలవడం జూయిష్ కాంటెక్స్‌లో ఇట్స్ ఎ వెరీ ఆర్డినరీ థింగ్. కానీ మార్క్స్ కాంటెక్స్‌లో మాత్రమే సన్ ఆఫ్ మ్యాన్ అనేది ఎక్కువ వాడుతా ఉంటాడు. సన్ ఆఫ్ మ్యాన్ అనేది యూనిక్ అన్నమాట. మనిషి కుమారుడుగా ఆయన పిలువబడటం అనేది యూనిక్‌నెస్. ఎలా బ్రదర్ యూనిక్‌నెస్ అయిందంటే గనక సన్ ఆఫ్ మ్యాన్ హాస్ ద అథారిటీ అనే పదం అంటాడు. ఒక మనిషి కుమారుడికి అథారిటీ ఎందుకుంటది పాపాలు క్షమించడానికి భూమి మీద? కానీ ఆయన అంటాడు సన్ ఆఫ్ గాడ్‌కి లేదు. కానీ సన్ ఆఫ్ మ్యాన్‌కి ఉంటది. మనిషి కుమారుడిగా ఆయన పుట్టడాన్ని గురించి ఈయన మార్క్ గారు ఎక్కువ మాట్లాడుతా ఉంటారు. హ్యుమానిటీ, ద డివినిటీ ఇన్ ద హ్యూమన్‌నెస్ ఆఫ్ క్రైస్ట్. మనిషి కుమారుడిగా ఆయన వచ్చినప్పుడు దైవత్వం గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేస్తా ఉంటాడు. అందుకే సన్ ఆఫ్ మ్యాన్‌కి ఇట్ హాస్ ద హైయెస్ట్ కానోటేషన్ ఇన్ ద మార్క్స్ గాస్పెల్. అయితే లూక్స్ గాస్పెల్‌కి నేనొచ్చే ముందు జాన్స్ గాస్పెల్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎందుకంటే మనము లూక్‌ని స్టడీ చేస్తాం కాబట్టి. అయితే జాన్ వీళ్ళ ముగ్గురి కంటే ప్రత్యేకంగా రాస్తాడనమాట. ఈయన ఆడియన్స్ ఎవరంటే ఈయన 90స్‌లో 90-100లో ఆల్‌మోస్ట్ శిష్యులందరూ గాస్పెల్స్ రాసేసారు, పత్రికలు రాసేసి చనిపోయిన తర్వాత లాస్ట్‌లో రాస్తున్నాడనమాట జాన్స్ గాస్పెల్. అది ఏడీ 90-100 ఈ కాలంలో చివరి దశలో రాసాడనమాట. యోహాన్ సువార్త గాని, ద 3 ఎపిసోడ్స్ ఫస్ట్ జాన్, సెకండ్ జాన్, థర్డ్ జాన్ గాని, బుక్ ఆఫ్ రెవల్యూషన్ గాని ఇది లాస్ట్‌లో రాస్తున్నాడు కాబట్టి, ఆ కాలానికి ప్రపంచం ఎలా ఉందంటే ద ఫిలాసఫీస్ ఆఫ్ డ్యుయలిజం లేకపోతే ద్వంద్వ సిద్ధాంతాలు గాని, స్టాయిక్స్ యొక్క సిద్ధాంతాలు కానీ అవన్నీ ఉన్నాయి. అందుకే ఈ పదాలు తరచుగా మనం యోహాను సువార్తలో చూస్తాం. వెలుగు, చీకటి అనే పదాలు మనం చూస్తాం. లోకము, ప్రేమ అనే పదాలు చూస్తా ఉంటాం అన్నమాట. సో, డ్యుయలిస్టిక్ ఫిలాసఫీస్ అంటారు వాటిల్ని. అందుకే వెలుగు, వెలుగు, చీకటి అనే ఇవన్నీ ఎక్కువ తరచుగా ఈ పదాలు వాడుతా ఉంటాడు. సో, ఈయన ఇంటెన్షన్ ఏంటంటే మాథ్యూ ఆహ్, సారీ వెల్కమ్ బ్యాక్. ఈయన ఎక్కువగా ఆడియన్స్ వేరు కాబట్టి, ప్రతికూలమైన పరిస్థితుల్లో సార్వత్రిక సంఘానికి రాసాడు కాబట్టి, ఇలాంటి టెర్మినాలజీస్ వాడుతా ఉంటాడు. అయితే మనం కమింగ్ టు ద లూక్స్ గాస్పెల్. లూక్ ప్రైమరీ ఆడియన్స్ ఎవరు బ్రదర్ అని అడిగితే గనక, లూక్స్ ప్రైమరీ ఆడియన్స్ వచ్చేసరికి ద జెంటైల్ క్రిస్టియన్స్ అని చెప్పుకోవచ్చనమాట. అప్పుడే మారిన బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈయన వృత్తిరీత్యా వైద్యుడిగా ఉండి వాళ్ళందరికీ కూడా గాస్పెల్ నీట్‌గా పరీక్షించి రాసాడనమాట. ఎవరైనా అడిగితే అపాలజెటికల్‌గా "నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా?" అని అడుగుతున్నారు ఈరోజు క్రైస్తవుల్ని బయటికెళ్తే మనం సువార్త చెప్తే. సేమ్ నా దగ్గర ప్రూఫ్ ఉంది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్పి అన్నీ పరీక్షించి రాసుకుంటా వచ్చాడనమాట. అయితే ఇంట్రొడ్యూస్ చేసే విధానం చాలా బావుంటది. ఈ 4 గాస్పెల్స్ ఇంట్రడక్షన్ చాలా బావుంటదనమాట. ఆ ఇంట్రడక్షన్ ఏంటంటే మాథ్యూ యేసు ప్రభువారిని కొండ మీద ప్రసంగంతో మెయిన్ హైలైట్ చేసుకుంటూ వస్తాడనమాట. అయితే మార్కొచ్చేసరికి మార్కొచ్చేసరికి దాను, నఫ్తాలి దేశాల్లో అందరూ దెయ్యాలు పట్టినోళ్ళుంటే, యేసు ప్రభువుని ఒక హీలర్‌గా, స్వస్థపరిచేవాడిగా, చీకటి పడిన దేశమందు మబ్బు నిలవకపోతే వెలుగ్గా ఆయనొచ్చాడని చెప్పి స్వస్థపరిచేవాడిగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటా వచ్చాడు. అయితే లూకా గారు ఎలా ఇంట్రొడ్యూస్ చేశాడనేది ఈరోజు మనం చదువుకుంటున్నాం అనమాట. చాప్టర్ 4లో హౌ హి ఇంట్రొడ్యూసెస్ జీసస్ అనేది మనం చదువుకుంటాం. మరి జాన్ ఎలా ఇంట్రొడ్యూస్ చేసాడు యేసు ప్రభువారిని? ఆయన కర్టెన్ ఎలా తీసాడు స్టేజ్ మీద అని అడిగితే గనక ఈళ్ళందరూ భూమి మీద చూపిస్తే ఈయన అనుకున్నాడు జాన్స్ గాస్పెల్ చాలా యూనిక్‌గా ఉంటదనమాట. ఆయన అంటాడు నా కెమెరా ఈళ్ళందరూ భూమి మీద తిప్పారు. నా కెమెరా ఇంకొంచెం స్పెషల్‌గా ఉండాలి. ఇంకా యేసుప్రభుని హై ఎండ్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి ఆయన కెమెరా ఆకాశం వైపు తిప్పాడు. అరెరే! ఆకాశం వైపు కూడా కాదు ఇంకొంచెం లెన్స్‌ని జూమ్ చేసి 100x పెంచాడు. 100x పెంచి ఇంకా జూమ్ చేసి ఆకాశంలో సింహాసనం మీద తీసుకెళ్ళిపోయి అక్కడ ప్రారంభించాడనమాట గాస్పెల్‌ని. ఆది అందు దేవుడు అని ప్రారంభించాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకుంటా వచ్చారన్నమాట యేసు ప్రభువారిని. అయితే మనం ఈరోజు లూక్స్ గాస్పెల్‌లో యేసు ప్రభువారిని మేజర్‌గా ఎలా దింపాడు సీన్‌లోకి అనేది ఇంట్రడక్షన్ మనం చూస్తూనే ఉంటాం. దాంట్లోంచి మనం నేర్చుకునే పాఠాలేంటో చదువుకుంటూ ఎళ్తే మనకు అర్థమైపోద్ది. ఓకేనా? నేను ఇన్ డెప్త్స్‌లోకి వెళ్ళను గానీ, అక్కడ జరిగిన కాంటెక్స్ట్‌ని మాత్రమే చెప్పుకుంటూ వస్తాను. ఓకే. రైట్. చాప్టర్ 4 వర్స్ 14 కాడ్నుంచి నేను చదువుతున్నాను చూడండి. లూక్ చాప్టర్ 4 వర్స్ 14 కాడ్నుంచి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. ఇక్కడికి ఎలా ఇంట్రొడ్యూస్ చేసాడంటే, ఆయన అందరి చేత ఘనత నొంది. సో, హీరో ఎలా బతికాడో మనకు తెలీదు. ఎన్ని కష్టాలు పడ్డాడో ఇవన్నీ మనకి ప్యూర్‌గా తెలీదు గానీ, సీన్‌లోకొచ్చేసరికి ఆయనకి పేరొచ్చేసిందంట. హీరో ఒక గొప్పోడు, లేకపోతే యేసుక్రీస్తు ఒక గొప్పోడు అని చెప్పాడు. గొప్పవ్వడానికి ఎన్ని కార్యాలు చేశాడు? ఏం చేశాడు? ఇవన్నీ మనకు రాయట్లేదు. కానీ ఒక మాట చెప్పాడనమాట. ఈయన గొప్పోడయిపోయాడు. సో, యేసు ప్రభువుని ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడంటే, యేసు ప్రభువారు అందరి దృష్టిలో గొప్పోడు. ఇది వెరీ ఫస్ట్ సింపుల్ అనాలజీగా ఇచ్చాడు. కొంచెం ముందుకెళ్తే
తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను అన్నాడు. అయితే ఇంకొక మాట ఉంది ఇక్కడ పైన. ఆయన అందరి చేత ఘనత పొంది వారి సమాజ మందిరములో బోధించుచున్నాడంట. ఇంతకీ బ్రదర్ ఈ సమాజ మందిరాలు ఏంటి అనేది చిన్న కాన్సెప్ట్. దీన్ని తెలుగులో లేకపోతే ఇంగ్లీష్‌లో సినగాగ్స్ అని పిలుస్తారనమాట. తెలుగులో సమాజ మందిరాలు అని పిలిచారు. ఇది ఎప్పుడు పుట్టుకొచ్చింది? అసలు సమాజ మందిరాలు ఎందుకొచ్చినియి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. టు బి సింప్లిఫైడ్ అది ఎలా చెప్పొచ్చంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేయడానికి ఉండదనమాట. జూయిష్ కాంటెక్స్ట్‌లో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఒక యూదులందరూ కూడా యెరూషలేము దేవాలయంలో వరకే ఆరాధన చేయాలి. అయితే వీరందరూ కూడా ఆరాధన చేసుకోవడానికి గొప్ప శబ్దంతో ద లార్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ వాస్ వర్షిప్డ్ ఇన్ మైట్ అండ్ థండర్ చాలా గొప్పగా కొంతమంది కోయర్ బృందం ఉంది. కొంతమంది యాజకులున్నారు, లేవీలున్నారు, స్తుతి పాడేవాళ్ళున్నారు, గాన బృందం ఉంది. వీటన్నిటి మధ్యలో ఇంపుగా దేవుడు ఆరాధించబడుతూ ఉండేవాడు. అయితే మనోళ్ళు మామూలోళ్ళు కాదు కదా! ఇశ్రాయేల్ జనాంగము. ఈ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే దేవునికి వ్యతిరేకంగా తిరిగేవాళ్ళనమాట. అన్నీ బాగున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా తిరిగితే ఆ దేవుడికి కోపమొచ్చేది. దేవుడికి కోపమొస్తే శత్రు దేశాలకి అప్పజెప్పేసేవాడు. అలా 586 బీసీలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరిని కూడా నెబుకద్నెజర్ రాజుకి పూర్తిగా అప్పచెప్పేసాడనమాట. 2 ట్రైబ్స్ 2 మొత్తం సౌదర్న్ కింగ్డమ్ అండ్ నార్థర్న్ కింగ్డమ్‌ని దేవుడు అక్కడ అప్పచెప్పేసాడు. 586 బీసీలో నెబుకద్నెజర్ రాజుతో సమూలంగా అప్పచెప్పేసాడు. అప్పజెప్పినప్పుడు ఇప్పుడు ఏడుస్తా ఉన్నారనమాట కూర్చొని అక్కడ కూర్చొని. అయ్యో! మేము ఆరాధన చేయడానికి అవకాశం లేకపోయిందే అని చెప్పి ఏడుస్తున్నారన్నమాట. బ్రదర్ యెరూషలేము దేవాలయంలో వాళ్ళు ఆరాధన చేయాల్సినోళ్ళు ఇప్పుడు బబులోను దేశంలో ఎళ్లి ఆళ్ళ కింద బానిసలుగా మట్టి పిసుక్కుంటా, ఇటకలు చేసుకుంటా, ఆళ్ళు చెప్పిన గొర్రెలు మేపమని చెప్పుకుంటా ఉంటే చాలా బాధ కలిగింది ఈళ్ళకి. వీళ్ళప్పుడు ఈ టైంలో ఏం చేయగలరు బ్రదర్ అని అడిగితే, రాజుల మొదటి గ్రంథం చదివితే మనకు కొన్ని రూల్స్ అర్థమవుతాయన్నమాట. వాళ్ళు చేయగలిగిన పని ఒకే ఒకటుంది. తమ పాపాలు ఒప్పుకొని యెరూషలేము దేవాలయం ఎటువైపుందో ఆ దేశంలో చూసి, అటువైపు తిరిగి మోకాళ్ళేసి మమ్మల్ని క్షమించు ప్రభువా అని కన్నీరు కార్చి ప్రార్థన చేయడం తప్ప వీళ్ళు చేయగలిగిన పని ఏమీ లేదక్కడ. ఆరాధన లేదు. వీళ్ళ జీవితంలో దేవుడే లేకుండా పోతాడనమాట. అప్పుడు ఇలాంటప్పుడంట వీళ్ళు ప్రజలందరూ కూడా ఒక చోట కూర్చొని ఏడుస్తున్నారంట. ఏడుస్తూ సాయంత్రం పూట పనయిపోయిన తర్వాత బబులోను నది దగ్గర కూర్చొని తమ బట్టలు ఉతుక్కుంటా ఏడుస్తున్నారనమాట. అరెరే బాబోయ్! ఎన్ని కష్టాలొచ్చినా మనం ఎక్కడో బతకాల్సినోళ్ళం, రాజగృహాల్లో బతకాల్సినోళ్ళం, దేవుని ఆరాధన చేయాల్సిన జనాంగం, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాల్సినోళ్ళం, ఈ దుస్థితికొచ్చామని చెప్పి ఏడుస్తా ఉన్నారంట అక్కడ కూర్చొని. ఆ రోజు ఏడుస్తా ఉంటే ఆ బబులోను దేశంలో ప్రజలొచ్చి ఇలా అన్నారంట. సర్కాస్టిక్‌గా లేకపోతే ఎటకారంగా అన్నారంట. ఇలా అన్నారు. "అరె! మీ పాటలు చాలా బావుంటాయంట కదా! మీరు పాడతారంట కదా! ఒకసారి పాడొచ్చుగా సియోను కీర్తనలంట ఎయ్యో! ఒకసారి పాడొచ్చుగా" అని చెప్పి కమెంట్ చేశారన్నమాట. కమెంట్ చేసినప్పుడు కృంగిపోయారు. మొత్తం దిగజారిపోయే స్థితి. కళ్ళంట నీళ్లు కాస్తూ రాసిన కీర్తనే బైబిల్‌లో 137వ కీర్తన. సామ్ 137 ఆ కాంటెక్స్ట్‌లో రాయబడిన కీర్తనే. మరి దేవాలయం చేయడానికి అన్యుల దేశంలో మేము ఎట్లా పాటలు పాడతామని చెప్పి ఆరాధన లేకుండా పోయిన వేళ ఏడుస్తా ఉంటే దేవుడిచ్చిన ఒక మార్గం ఏంటంటే, మీరక్కడ ఇల్లు కట్టుకోండి బబులోను దేశంలో. అక్కడ సెటిల్ అవ్వండి. ఇక్కడ యెరూషలేము దేవాలయానికి వెళ్ళకలేకపోయినా, ఇక్కడికిక్కడ మీరు చిన్న చిన్న చర్చెస్ కట్టుకోండి అని చెప్పి దేవుడు ఒక లీనియన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ బబులోను దేశంలో వీళ్ళు ఆరాధన చేసుకోవడానికి ఏర్పరచబడిన స్థలమే సినగాగ్స్ సమాజ మందిరాలు. ఇవి ఊరికొకటుంటాయన్నమాట. దీంట్లో రబ్బీ వచ్చి బోధిస్తా ఉంటాడు. పిల్లలకి ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తా ఉంటాడు. ఇలాంటి ఉన్న ప్రతి ఊర్లో ఉన్న సమాజ మందిరాల్లోకెళ్ళి ఈయన బోధిస్తా ఉన్నాడు గాబట్టి, అందరి దృష్టిలో పడ్డాడు. ఈయన గొప్పోడయ్యాడు అని లూక్ ఇంట్రొడ్యూస్ చేసాడు. అసలు మెయిన్ క్యారెక్టర్‌లోకొద్దాం ఇప్పుడు. అసలేం జరిగింది సీన్ అనేది ఆ రోజు. ఓకే. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమునందు సమాజ మందిరంలోకి వెళ్లి చదువుటకై నిలుచుండగా, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోట ఆయనకి దొరికెను. ఆయన ఆ గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగాను. అప్పుడందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఈయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా
ఇక్కడితో ఒకసారి బ్రేక్ ఇస్తున్నాను. ఒకసారి దీని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను అర్థం చేసుకోండి. సో, మనకు అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభువారు నజరేతులోకి పెరిగిన నజరేతులోకొచ్చాడు. కానీ ఆయన బోధిస్తుంది నజరేతులో మాత్రము కానే కాదు. అద్భుతాలు చేసింది పుట్టిన ఊరిలో మాత్రం కానే కాదు. విశ్రాంతి దినం వచ్చిందంట సమాజ మందిర్‌లోకెళ్లారు. వెళ్ళినప్పుడు చదవడానికి ఆయన నుంచోబెట్టారు. ఆయనకొక అవకాశం వచ్చింది. ఆయనకేమిచ్చారంటే ఒక చుట్టిచ్చారు. చుట్ట అంటే స్క్రోల్. అప్పట్లో పుస్తకాలు లేవు గదా! స్క్రోల్స్ మాత్రమే ఉన్నాయి. స్క్రోల్ ఇచ్చి అందులో యెషయా గ్రంథం ఉంది. యెషయా గ్రంథం ఆయనకిస్తే, ఆయన యెషయా గ్రంథంలో 61వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. చదువుతూ ఈ మాటలు అన్నాడనమాట. అక్కడ ఏ మాటలున్నాయో అవి కోట్ చేశాడిక్కడ. లూకా సువార్త 4 అధ్యాయంలో. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకు ఆయన నన్ను విడిపించెను. ప్రభువు హితవత్సరమని. సేమ్ ఐజయా 61లో ఉన్న భాగాన్ని చదివాడు అని కోట్ చేశాడు. కానీ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అక్కడ లేనిది ఇక్కడ లూక్ ఒకటి కావాలని యాడ్ చేసేసాడు. అక్కడ ఒక లైన్ లేదు. యెషయా గ్రంథం 61 అధ్యాయంలో మొదటి వచనాల్లో ఒక లైన్ లేదు. ఆ లైన్‌ని ఇక్కడ యాడ్ చేసేసాడు. ఆ లైన్ ఏంటో తర్వాత చెప్తాను ఈ మాటల్లో. ముందు తర్వాత చూద్దాం. ఆయన చుట్ట ఇచ్చేసి కూర్చున్నాడంట. కూర్చుంటే ఈయనేం చెప్తాడని అందరూ ఆయన వైపు చూసారంట. ఆయనన్నాడు, "నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది" అని చెప్పాడు. నెరవేరింది అని చెప్పాడంటే గనక మెస్సయ్యాను నేనే అని చెప్పాడనమాట. బాగా అర్థం చేసుకోండి. మెస్సయ్యాను నేనే. ఆ యెషయా గ్రంథం 61లో చెప్పబడిన మెస్సయ్యాను నేనే అని చెప్పాడు. ప్రజలందరికీ ఏ బాధ లేదు. చూడండి, నేను మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగాను. అప్పుడందరును ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకున్నారంట. ఆశ్చర్యపడ్డారు, సంతోషపడ్డారు. సో యేసు ప్రభువారు ఆ మెస్సయ్య నేనే అని చెప్పుకోవడం వల్ల యూదులకి ఫస్ట్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడ సమస్య వస్తది ఎప్పటి నుంచి చూడండి. అందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. నేనే మెస్సయ్య అని డైరెక్ట్‌గా చెప్తే. కానీ ఇక్కడ నెక్స్ట్ యేసు ప్రభువారు ఒక డైలాగ్ యేసాడనమాట. ఆ డైలాగ్ నుంచి సీన్ అంతా కూడా మారిపోద్ది. ఆ సీన్ ఏంటో చూద్దాం. ఆయన చెప్పుకొనుచుండగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఆయన వారిని చూచి, "వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో నీవు ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు అనెను. సో యేసుప్రభు అన్నాడు, మీ హృదయాలేంటో నాకు తెలుసు. మీరు ఆశ్చర్యపడుతున్నారు. నేను మెస్సీయ అని చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడుతున్నారు. బానే ఉంది. కానీ మీ హృదయాల్లో నెక్స్ట్ ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు. అదేంటంటే కపెర్నహూములో నేను ఏ అద్భుతాలు చేశానో. కపెర్నహూమ్ అంటే నజరేతుకి పక్కనే ఉండే చిన్న టౌన్ అన్నమాట. సో యేసుప్రభువారు తన పరిచర్ని టౌన్‌లో ప్రారంభించాడు అని అర్థం అవుతుంది మనకిక్కడ. కపెర్నహూములో అద్భుతాలు చేసావంట గదా! అవన్నీ కూడా ఇక్కడ చేస్తే మేము చూస్తాము అని మీరు చెప్తారు అని యేసు ప్రభువారే చెప్పాడు. చెప్పి ఇప్పుడు యేసు ప్రభువారు ఆన్సర్ ఇస్తున్నాడు అన్నమాట. ఏం ఆన్సర్ ఇస్తున్నారంటే, మీరు నన్ను ఒకవేళ ఇలా అడుగుతారు. అడిగితే ఆయనిచ్చే సమాధానం ఏంటో చూడండి. 24 వచనం. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమునందు హితుడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చెప్పి ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయిల్లో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులో ఉన్న సారెపతు అను ఊర్లో ఒక విధవరాలి వద్దకు గాని మరి ఎవరి వద్దకు పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయెల్లో అనేక కుష్టు రోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి కాలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. యేసు ప్రభువారు ఒక ఇద్దరి గురించి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏంటో చూడండి. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఇదే ఇంతవరకే మనం చెప్పుకుంటాం ఈరోజు. అయితే ఇందాకేమన్నారు, నేను మెస్సయ్యాని అంటే ఏ సమస్య లేదు కదా. నేను మెస్సయ్యాని అంటే వాళ్ళందరూ అన్నారు, అమ్మో దయగల మాటలు, గొప్పోడ్రా వీడు అన్నారు. కానీ 2 నిమిషాల్లో ఎలా తయారయ్యారో తెలుసా? యేసు ప్రభువారి మీద కోపం వచ్చేసిందంట. కోపం వచ్చి యేసు ప్రభువారిని ఏమని ప్లాన్ చేశారో తెలుసా? ఊరి కొండపేట అంటే శిఖరం ఉంటది కదా, ఓ పెద్ద కొండ మీద టాప్ లోకి తీసుకెళ్లి యేసు ప్రభువుని ఒక్క నెట్టు నెడితే ఆయన తలకిందులుగా పడి తలకాయ 2 ముక్కలై బ్రెయిన్ బయటకొచ్చి చావాలని ప్లాన్ చేశారు. కాకపోతే యేసు ప్రభువారు పక్క నుంచి వెళ్ళిపోయాడు.
బ్రదర్ ఇంతకీ ఒక్క 2 నిమిషాల్లో ఏం మారింది? ఇది మనకర్థమైతే ఈరోజు మన గాస్పెల్ ఏంటో అర్థమైపోద్ది. ఏం మారింది బ్రదర్? 2 నిమిషాల్లో 2 నిమిషాల ముందు చాలా సంతోషంగా దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయనే మెస్సయ్యనా అన్నాడు. 2 నిమిషాల్లో చంపేద్దాం, తలకాయ పగిలిపోవాలనుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మీరు నన్ను అద్భుతాలు చేయమంటారు. అద్భుతాలు చేయమంటారు. కానీ నేను చెప్పేదేంటంటే, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని అలా చెప్పి, ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మోయబడి, ఏలియా దినాల్లో అని చెప్పి ఇశ్రాయేలు యొక్క ప్రవక్త గురించి మెన్షన్ చేశాడు. అందర ప్ర ప్రవక్త గురించి మెన్షన్ చేసి, ఇశ్రాయేలు అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులో ఉన్న సారెపతు అనే ఊరిలో విధవరాల దగ్గర గాని, మరి ఎవరి దగ్గరికి పంపబడలేదు. రెండోది ఏలియా శిష్యుడు ఎలీషా గురించి మాట్లాడాడు. ఎలీషా కాలంలో కూడా ఇజ్రాయెల్‌లో చాలా మంది కుష్ఠరోగులున్నారు. ఎలీషా, ఎలీషా కాలంలో కుష్ఠరోగులున్న సిరియా దేశస్థుడైన నయమోను తప్ప మరి ఎవడును స్వస్థత పొందలేదు అని చెప్పాడు. ఏంటి బ్రదర్ ఈ మాటలకి అర్థం? ఈ మాటలు విని ఆళ్ళ కోపం ఎందుకొచ్చింది? అనేది మన మేజర్ పాయింట్ అన్నమాట ఇప్పుడు. అప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇద్దరు ఇజ్రాయెల్ ప్రవక్తల్ని కోట్ చేశాడు. ఒకటి ఏలియా, రెండోది ఎలీషా. మీరు నన్ను అద్భుతాలు చేయమని అడుగుతారు. కానీ నేను మీకు చెప్పేదేంటో తెలుసా? నేను మీకు అద్భుతాలు చేయాలనుకుంటలేదు. సరే బానే ఉంది. అద్భుతాలు చేయట్లేదంటానికి గ్యారంటీ ఏంటంటే ఆయన చెప్పిన మాట, స్వదేశమందు ఎవడో హితుడు కాదు. నేను చేసినా మీరు నమ్మరయ్యా. నేను మీకు చేయాలనుకోవట్లేదు. మరెవరికి చేస్తావు అనేది వాళ్ళ ప్రశ్న మైండ్‌లో వస్తే గనక, ఇద్దరు ఇజ్రాయెల్ ప్రవక్తల గురించి కోట్ చేశాడు. ఒకటి ఏలియా, రెండోది ఎలీషా. కానీ ఇద్దరు వాళ్ళ దగ్గర మేలు పొందుకున్న ఇద్దరి గురించి మాట్లాడాడు. ఒకటి సారెపతులో ఉన్న విధవరాలు, రెండోది సిరియా దేశస్థుడైన నయమాను. వీళ్ళిద్దరూ అన్యుల దేశస్థులు. సారెపతు అనేది నార్దర్న్ కింగ్‌డమ్‌కి పక్కనుంది. ఇజ్రాయెల్ దేశంలో లేదు. ఆవిడ గురించి మాట్లాడాడు, విధవరాలు గురించి. రెండోది సిరియా దేశస్థుడి గురించి మాట్లాడాడు. దాని అర్థం ఏంటంటే, ఇద్దరు ఏలియా, ఎలీషాని కోట్ చేసి, ఇద్దరు బయట దేశం వాళ్ళని కోట్ చేస్తే, ఇప్పుడు మనం ఇందాక చదువుకున్న యెషయా 61 మెస్సయ్య నేనే అన్నాడు. మెస్సయ్యగా నేను అద్భుతాలు ఎవరికి చేయాలనుకుంటున్నానో తెలుసా? మెస్సయ్యగా నేను అద్భుతాలు ఎవరికి చేస్తానో తెలుసా? మెస్సయ్యగా నేనొస్తే ఎవరిని రక్షిస్తానో తెలుసా? మెస్సయ్యగా నేనొస్తే ఎవరికి విడుదలిస్తానో తెలుసా? ఇజ్రాయెల్‌లోంచి రక్షణ బయటకెళ్తది అని చెప్పాడు. బయటికెళ్తది. నేను మీ ఇజ్రాయెల్ దాటి బయటకు వెళ్తున్నాను అని చెప్పడానికి ఇద్దరు ఇజ్రాయెల్ ప్రవక్తల్ని కోట్ చేసి, వాళ్ళు మేలు పొందుకున్న బయట వాళ్ళని కోట్ చేశారు. వెంటనే వీళ్ళకి కోపమొచ్చింది. ఎందుకు కోపమొచ్చింది బ్రదర్ అంటే, అప్పటికి 500 సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉన్నారు. రోమా బానిసత్వం ముందు గ్రీకు దేశస్థుల బానిసత్వం. వారికంటే ముందు మాదీలు, పరిసేలు. వారికంటే ముందు బబులోనీలు. ఇలా 500 సంవత్సరాల నుంచి బానిసత్వంలో మణిగిపోతుంటే, మెస్సయ్య కోసం ఎదురు చూస్తుంటే, ఆ మెస్సయ్య వచ్చి అంటాడు, నేను మిమ్మల్ని రక్షించను. రక్షణ ఇశ్రాయేల్‌లోంచి బయటికెళ్తది అని చెప్పాడు. వెంటనే ఒళ్ళు మండిపోయింది. నువ్వు మా దగ్గరికొచ్చావనుకున్నాం. నీ దయగల మాటలకి ఆశ్చర్యపడ్డాం. రక్షణ మమ్మల్ని రక్షించాల్సింది పోయి, రక్షకుడిగా నువ్వు ఉండాల్సింది పోయి, ఇజ్రాయెల్ కోసం బతకాల్సింది పోయి, బయటికి తీసుకెళ్తావా అని చెప్పి, వెంటనే అలాంటోడు బతకకూడదని చంపేయాలనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు దాని నుంచి బయటికెళ్ళిపోయాడు. అక్కడ లూకా గారు ఇన్సర్ట్ చేసిన ఒక మాట ఏంటంటే, గ్రుడ్డివాడికి చూపును అన్నాడు. ఆ మాట యెషయా గ్రంథం 61 అధ్యాయం 1 వచనంలో ఉండదు. కానీ లూకా కావాలని పెట్టినాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో కళ్ళు మూసుకుపోయి దేవుడు ఎవరో తెలియకుండా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరిని కళ్ళు తెరిపించడానికి రక్షణ ఇశ్రాయేల్‌లోంచి మెస్సయ్య ఇవ్వబోయే రక్షణ బయటికెళ్తది అని చెప్పాడు. మీకు తెలుసా యేసు ప్రభువారు చంపేస్తారని తెలిసి కూడా సమరయ స్త్రీ దగ్గరికెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టాడు. యేసు ప్రభువారు యూదులు అంటున్నారు రక్షణ బయటికెళ్ళకూడదని గీతలు గీసి ఇజ్రాయెల్ లోపల మాత్రమే ఉండాలన్నాడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? ఈరోజు ఆ రక్షణ ఆ గీత దాటితే సమరయ దేశానికి రక్షణ వెళ్ళింది. యేసు ప్రభువారు ఆ గీత దాటితే గెదరైనీల దేశంలో ఉన్న సమాధుల్లో వాడు బతికాడు. యేసు ప్రభువారు గీత దాటితే ఈ రోజు మిషనరీల ద్వారా రక్షణ ఇజ్రాయెల్‌లోంచి బయటకొచ్చింది. ఈ రోజు యేసు ప్రభువారు గీత చెరిపేస్తే శిష్యులు బయటకొచ్చారు. గీత చెరిపితే శిష్యుల ద్వారా సువార్త బయటకొచ్చింది. గీత చెరిపితే ఈరోజు భారతదేశానికి సువార్త వచ్చింది. గీత చెరిపితే ఈరోజు నీ దాకా నా దాకా వచ్చింది గాస్పెల్. కానీ ఒక్క సీరియస్ విషయం చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. గీత చెరిపాడు అని చెప్పాను చూడండి. యేసు ప్రభువారు గీత చెరిపితే
ఆ గీత చెరపడానికి ఆయన కొంత వెల చెల్లించాల్సొచ్చింది. ఆ గీత చెరపడానికి తన ప్రాణం ఇవ్వాల్సొచ్చింది. ఇట్ టుక్ హిస్ లైఫ్. ఆ గీత చెరపడానికి. ఆ గీత చెరపకపోయుంటే ఈరోజు సువార్త నీ దాకా, నా దాకా రాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ గీత చెరపడానికి ఆయన అవమానాలు పొందాడు. ఆ గీత చెరపడానికి తన ప్రాణం ఇవ్వాల్సొచ్చింది. బట్ ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటో చెప్పనా? ఐయామ్ సారీ టు సే థిస్. ఈరోజు చర్చెస్ కులానికి పరిమితం అయిపోయినాయి. కులపు సంఘాలు. నా చర్చ్ గొప్పంటే నా చర్చ్ గొప్ప. సార్వత్రిక సంఘంలో దేవుడిని స్తుతించాల్సింది పోయి కలిసి, మా చర్చ్ ఇది, మా చర్చ్ ఇది. దేవుడు బౌండరీస్ చెరపడానికొస్తే, నేను బౌండరీస్ గీస్తున్నాను ఈరోజు. ద డెడ్లియెస్ట్ థింగ్. ఈరోజు యేసు ప్రభువారు గీతలు చెరిపి రక్షణ బయటికి తీసుకెళ్తే, నా సంఘమే, నా ఊర్లో ఉండేవాళ్ళే, నా వైజాగే, నా గుంటూరే. దిస్ ఈస్ హౌ వి ఆర్ డివైడింగ్ ద చర్చ్. రక్షణ బయటికి ఎందుకెళ్తలేదు తెలుసా? మనం పక్కనోళ్ళతో కలిసి కనీసం పని చేయలేం. పక్కనోళ్ళ చర్చ్‌లో కనీసం మనం మాట్లాడలేం ఎళ్లి. ఇంక రక్షణ బయటికి ఏం వెళ్తది? కనీసం ఒక మాట చెప్పనా? నీ కులం అడ్డొస్తది నీకు. ఆ గీత చెరపగలవా? నీ చదువు అడ్డొస్తది నీకు చదువు లేనోళ్ళతో మాట్లాడడానికి. ఆ గీత చెరపగలమా? నా డబ్బు అడ్డొస్తది. నా అహం అడ్డొస్తది. నాకేదైతే గర్వంగా ఫీల్ అయితానో అది అడ్డొస్తది. మై టైమ్ ఈస్ అప్. నేను ఒక 5 మినిట్స్ తీసుకొని ఐ విల్ జస్ట్ కంక్లూడ్. కానీ యేసు ప్రభువారు బట్ జీసస్ క్రైస్ట్ నిన్ను నన్ను రక్షించాలనుకుని గీత చెరిపాడు. గీత చెరపడానికి ఆయన అవమానాలు పొందాడు. నిందలు పొందాడు. హి టుక్ హిస్ లైఫ్. చివరికి ప్రాణం అడ్డొచ్చింది. ప్రాణం ఇచ్చేసాడు. ఈరోజు నువ్వు నేను నాకు ఏం అడ్డాలుగున్నాయి సువార్త బయటికెళ్తానికి? గాస్పెల్ బయటికెళ్తానికి ఏం అడ్డంగా ఉంది నీకు నాకు? చదువులా? మనం చదువుకున్నవాడిని చదువుకోలేనోడిని తక్కువగా చూస్తామా? మన దగ్గర జాబ్ ఉందని మంచి జాబ్ లేనోడిని తక్కువగా చూడడమా? చర్చిల్లో జరిగేది ఇదే. విశ్వాసంలో జరిగేది ఇదే. పక్కనోడిని కలుపుకోలేకపోతున్నాం. నా సీరియస్ క్వెషన్ ఏంటంటే, అంత గొప్ప దేవుడైండి నిన్ను నన్ను ఎలా ప్రేమించగలుగుతున్నాడు? ఆయన ఎలా కలుపుకోవడానికి ఇష్టపడుతున్నాడు? ఐ విల్ షేర్ మై టెస్టిమనీ. బ్రదర్స్ మేము పుట్టుకతో హిందువులం. మేము హిందువులం, క్రైస్తవులం గాదు. వి ఆర్ నాట్ క్రిస్టియన్స్. 2001లో మా డ్యాడీ 10,00,000 రూపీస్ ఇన్‌కమ్ ఉండేది మా డ్యాడీకి. హి యూజ్డ్ టు బి రైస్ వెండర్. నేను ఒక ఉన్నతమైన కులంలో పుట్టాను. సో కాల్డ్ మా కులపిచ్చి, గజ్జి అన్నీ ఉండే. అన్నీ ఉన్నాయి. మా ఇంటికి తక్కువ కాస్ట్ వస్తే బయట ఉండాల్సిందే. డబ్బుంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, స్టేటస్ ఉంది, పొలాలున్నాయి. 10,00,000 ఇన్‌కమ్ ఉంది 2000లో పర్ ఇయర్‌కి. అలాంటప్పుడు 2001లో ఎవరో ఒక పాస్టర్ ఇష్టం లేకపోతే మీటింగ్‌కి పిలిస్తే కాదు అనలేక ఒక రాత్రి మా అమ్మ, నాన్న మీటింగ్‌కెళ్లారు. బాధపడతామని. భగవద్గీత, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదివిన నిష్ఠాగరిష్ట సనాతనమైన కుటుంబం నాది. మీ ఇంట్లో సినిమాలు చూసేవాళ్ళు, భగవద్గీత చదివేవాళ్ళు, రామాయణాలు చదివారు. ప్రతి పూజలు నా ఇంట్లో చేసేవాళ్ళు. కానీ బైబిల్ తెలీదు. ఈ దేవుడంటే చిరాకు. ఇష్టం లేకుండా బా ఎవరు కాదనలేక ఎళ్లారు. కాదనలేక వెళ్ళి ఒక నైట్‌లో మా మమ్మీ, డ్యాడీ మార్చబడ్డారు. ఎలా అని నాతో అడక్కండి. నేను మళ్ళీ, మళ్ళీ చెప్తున్నాను. ఇట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ థట్ కన్విక్ట్స్ ద పీపుల్. అది దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే దేవుని వాక్యం బలము గలదై, శక్తి గలదై, ప్రాణ, ఆత్మ, దేహములను, మూల్గులను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క ఆలోచనలు పరిశోధిస్తుందంట. అది మాట్లాడుతది బ్రదర్. అది పట్టుకుంటది బ్రదర్. ఆ రాత్రి మా అమ్మ, నాన్న మార్చబడ్డారు. మూడో రోజు ఇంట్లో మీటింగ్ అయ్యేసరికి బొమ్మలు తీసి పడేశారు. యేసు ప్రభు దేవుడని ప్రకటిస్తున్నాడు. కానీ యేసు ప్రభు దేవుడని ప్రకటిస్తానికి నా కులం అడ్డొచ్చింది కదా నాకు. నా బంధువులు అడ్డొస్తారు కదా నాకు. అప్పుడు మేము నేర్చుకున్న మాట ఏంటో తెలుసా బైబిల్‌లో? యేసు ప్రభువారు తన ప్రాణం ఇచ్చాడు కదా! ఈ చెరపడానికి. నేను కూడా యేసు ప్రభువారి కోసం ఏదో ఒకటి వెల చెల్లించాలి. యేసు ప్రభువారు సువార్త ప్రకటించడానికి నీ దాకా, నా దాకా రక్షణ రాకడానికి తన ప్రాణం ఇచ్చాడు కదా! మరి ఈరోజు నా ద్వారా సువార్త బయటికెళ్ళాలని చెప్పేసి మేము కూడా కొంచెం వెల చెల్లించాం. ఏం చెల్లించామో చెప్తాను ఒక మాట. మా నాన్నగారు ఒక పెద్ద రైస్ వెండర్‌గా ఉండేవాళ్ళు. 10,00,000 ఇన్‌కమ్ ఉండేది. 2003లో మారిన తర్వాత ఇంక అచ్చం బైబిలు, ప్రార్థన అంటూ పిచ్చిగా తిరగడం మొదలుపెట్టారు. 2003లో తినటానికి లేని పరిస్థితొచ్చేసింది. ఒక బియ్యం షావుకారు ఇంట్లో ఒక బియ్యపు గింజ మెతుకులు లేకుండా అయిపోయింది నా ఇంట్లో పరిస్థితి. వండుకోవడానికి లేని పరిస్థితి బ్రదర్. సొంత అమ్మానాన్నలున్నారు మా తాతయ్య వాళ్ళు. అడగడానికి ఉంది. అడిగితే వాళ్ళు ఈ మాట అంటారనమాట. "మీ దేవుడు కూడు గూడా పెట్టలేడా కనీసం?" అని అంటారేమో అని చెప్పి, "ప్రభా నువ్వొచ్చింది పాపం నుంచి విడిపించడానికి అది మాకు తెలుసు. మేము ఫుడ్ అడిగి మీ నామాన్ని అవమానపరచం ప్రవ్వా" అని చెప్పి, ఆ రోజు వండుకోవడానికి లేదు. కడుపు మార్చుకొని కూర్చున్నాం. అంతలోకి ఒక పాస్టర్ గారొచ్చారు భోజనం పెట్టమని మా ఇంటికి. మాకే తినటానికి లేదని చెప్పి, మా అమ్మ కళ్ళంట నీళ్లు కారుస్తూ నీళ్లు కాచుకుంటూ కూర్చుండిపోయింది.
ఇంట్లో పాస్టర్ గారు కూర్చున్నాడు. ఆయనకి భోజనం పెట్టడానికి మా దగ్గరే ఏం లేదు. ప్రభువా, నీ నామాన్ని అవమానపరచం. వాళ్ళని ఫుడ్ అడిగి నీ నామాన్ని అవమానపరచం. రక్షణ ఎంత గొప్పదో మాకు తెలుసు. నువ్విస్తే తింటాం, లేకపోతే చచ్చిపోతామని కళ్ళంట నీళ్లు కార్చుకుంటా పొయ్యి ముందు కూర్చున్న రోజు నుంచి, ఈ రోజు వరకు ఫ్రమ్ 2001 నాకు 6 ఇయర్స్ అప్పుడు. 2001 నుంచి 2024 ఈ రోజు వరకు నమ్మదగిన దేవుడు, ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు. ఒక్కరోజు కూడా పస్తులుంచలేదు. కొన్ని నెలలు చికెన్ వండుకోలేదు. కొన్ని నెలలు ఇది వండుకోలేదు. మాంసం వండుకోలేదు. రూ. 10 ఉంటే బావుండన్న రోజులుండే. అప్పుల పాలైపోయాం. కానీ దేవుడు నమ్మదగినోడు, విడిచిపెట్టలేదు. ఈరోజు ఐ గాట్ ఎవ్రీథింగ్ బ్యాక్. కానీ ఇంకొంచెం వెల చెల్లించామనమాట. ఆ వెల ఏంటంటే దేవుడు ఒక ఛాలెంజ్ ఇసిరాడు. అన్నాడు, "నీకు నీ కుటుంబ సభ్యులు ఎక్కువ, నేను ఎక్కువ" అని అడిగాడు. నా కులమోళ్ళు అన్నారు, "మాతో మా కులంలో ఉండాలంటే మీరు మాకు కావాలి అంటే గనక మీరు ఆ దేవుడిని వదిలేయడం బెటర్" అన్నారు. ఈరోజు మాది రాజమండ్రి దగ్గర గోపాలపురం అనేది సొంతూరు నియోజకవర్గం, దేవరపల్లి పక్కన. అక్కడ నుంచి మేము 2007లో గుంటూరు జిల్లా తెనాలి దగ్గరికి వెళ్ళిపోయాం. మా డ్యాడీ లూథరన్ చర్చ్‌లో పాస్టర్ గారు అయ్యారు. అక్కడి నుంచి అప్పులు తెల్లాం. ఈరోజు మా పరిస్థితి అంతా కూడా చాలా బావుంది. కానీ 2007 నుంచి 2024 వరకు 16 సంవత్సరాలు నా ఇంటికొచ్చి ఒక వారం రోజులుండి భోంచేసే చుట్టాలు లేరు నాకు. ఐ డోంట్ హావ్ రిలేషన్‌షిప్స్. కానీ యేసుప్రభు వారిలో చాలా మందినిచ్చాడు దేవుడు. చాలా మందినిచ్చాడు. నాకనిపిచ్చేది చిన్నప్పుడు నాకు కొంచెం బాధగా అనిపిచ్చేది. ఏమనంటే, మా చర్చ్‌లో అందరికి ఇంటికి చుట్టాలొచ్చేవాళ్ళు. నా ఇంటికి రారా అనే బాధుండేది నాకు. కానీ ఇప్పుడు 2015లో ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో, సువార్త ప్రకటిస్తున్నాడో, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు కూడా నాకు సహోదరుడిగా ఎంచుకోవడం మొదలుపెట్టాను. క్రైస్తవ్యంలో అయితే క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కడు నా సహోదరులుగా తీసుకుంటాను. ఇలాంటి కుటుంబం అయితే నాకు ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది. బయట దేశాల్లో కూడా ఉంది. ఈరోజు కొత్తగా ఇక్కడికి మరొక ఫ్యామిలీ నాకు యాడ్ అయింది. యూ ఆర్ లైక్ మై ఫ్యామిలీ. ఐ సీరియస్‌లీ సే థిస్. నాకు ఇంటికొచ్చి భోంచేసేవాడు లేడేమో. కానీ నన్ను ప్రేమతో పలకరించి ఇక్కడికొచ్చి నా దేవుని మాటలు చెప్తుంటే వినే అన్నలు, చెల్లెలు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. యూ ఆర్ లైక్ మై ఫ్యామిలీ. బ్రదర్, రక్షణ బయటికెళ్ళాలంటే, సువార్త నీ ద్వారా బయటికెళ్ళాలంటే బౌండరీస్‌ని చెరిపేయాలి. ఆ బౌండరీస్‌లో ఉన్నంత సేపు సువార్త చెల్లదు. దానికి కొంచెం వెల చెల్లించాలి. ద కాస్ట్ ఫర్ డిసైపుల్‌షిప్ అనే బుక్ చదివితే చాలా బావుంటది. నా సీరియస్ క్వెషన్ ఏంటంటే, దేవుడికి సువార్త బయటికెళ్తానికి ఆ రోజు తన ప్రాణం ఇవ్వాల్సొచ్చింది. ఈరోజు నీ ద్వారా సువార్త బయటికెళ్ళాలంటే ఎన్ని ఆటంకాలున్నాయి? నీకు దేవుడికి మధ్యలో ఉండే గీతలేంటి? ఆ గీతలు చెరపడానికి నువ్వేం చేస్తున్నావు? గీతల్లో ఉన్నంత సేపు, ఆ బోర్డర్స్ యేసుకున్నంత సేపు నీ ద్వారా సువార్త బయటికెళ్ళదు. నా చర్చ్, నా కులము, నా కులపు చర్చ్, లేకపోతే మా యూత్ చర్చ్, మా చర్చ్ గొప్పది, మీ నో. ఈ భూమి మీద ఉన్న 700 కోట్ల మందిని రక్షించే బాధ్యత నీకు నాకిచ్చాడు. అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, దేవుడు బోర్డర్స్ చెరిపితే మనందరం ఆయన సంఘంగా మారాం. మనం బోర్డర్స్ ఏసి మళ్ళీ సంఘాన్ని డివైడ్ చేయొద్దు. లెట్స్ ప్రే. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. లెట్ మీ కంక్లూడ్. లార్డ్, లవింగ్ అండ్ లివింగ్ లార్డ్, వి వాంట్ టు థాంక్ యూ. మీరు సెలవు ఇవ్వకపోతే, మీరు అవకాశం ఇవ్వకపోతే మేమేం మాట్లాడుకుంటాం నీ గురించి? మేము బ్రతకడం కూడా ఇంపాసిబుల్. బట్ ఐ వాంట్ టు సే థాంక్ యూ సో మచ్. ఒకరోజు నా కుటుంబాన్ని నువ్వు రక్షించకపోతే ఏమైపోయేది ప్రభా నా కుటుంబం? ఐ డోంట్ నో. ఏదో కాపులమని, కులగజ్జని ఇవన్నీ నాకుండే ఒకప్పుడు. లార్డ్, థాంక్ యూ. ఈరోజు ఏమీ లేనోడిని కూడా ప్రేమించి హగ్ చేసుకోగలిగిన ప్రేమను నువ్వు పరిచయం చేసావు. థాంక్ యూ సో మచ్. నీ ప్రేమకే. ఆ రోజు నన్ను రక్షించడానికి భారతదేశానికి సువార్త పంపించాలన్నప్పుడు ఇజ్రాయెల్ అంటున్నారు, మాకు నువ్వు దేవుడిగా ఉండాలంటే. కాదు, భారతదేశంలో కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళని రక్షించాలనుకుంటున్నానని నువ్వు గీత చెరపడానికి ఇష్టపడ్డావు. గీత చెరపడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు దే టుక్ యువర్ లైఫ్. దాని వెల నీ ప్రాణమైంది. ఈరోజు నా సువార్త బయటికెళ్తానికి, మా ద్వారా సువార్త బయటికెళ్తానికి ఒకవేళ మా ప్రాణమే అడ్డొస్తే ప్లీజ్ టేక్ ఇట్ లార్డ్. ఒకవేళ మా క్యాస్ట్, మా ఈగోస్, మా చదువులు, మా బిజినెస్, నా స్టేటస్ ఏది అడ్డొస్తుంటే ప్లీజ్ ఆ అహంకారమైన మనసులు తీసేయండి. మాకు నీ సువార్త బయటికెళ్ళకుండా మా జీవితంలో ఏది ఆపుతుందో అది మాకు ఏది వద్దు ప్లీజ్. ఆ సువార్తని బోర్డర్స్‌ని మేము తీసేసుకునే భాగ్యం మాకు దయచేయండి. సార్వత్రిక సంఘం కోసం చివరి శ్వాస వరకు పోరాడే కృపను మాకు దయచేయమని. అయ్యా, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరో నాకు తెలీదు. బట్ థాంక్ యూ. మేము ఇది యాక్సిడెంట్‌లో కలిసామని మేము అనుకుంటున్నాం. కానీ ఫర్ ఎ గ్రేటర్ పర్పస్ మీ అనాథ కాల ప్రణాళిక సంకల్పం
ఇది మీరు ముందుగా నిర్ణయించారు ఇలా కలవడం. నువ్వు మా ద్వారా ఏం చేయాలనుకుంటున్నావో అది చేయండి. యవ్వన కాలంలో ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఇప్పుడు బలంగా నీ కోసం పనిచేయాలి. వేరెవర్ దే స్టెప్ ఇన్, లెట్ దెమ్ కాన్క్వర్ దట్ ప్లేస్ ఫర్ థై గ్లోరీ. మీ నామ మహిమార్థమై వారు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని వారికి దయచేయండి. వారు చేయి ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. ఐ డోంట్ నో దేర్ పర్సనల్ లైఫ్స్. బట్ నీకు తెలియని వారు, నీకు మరుగైన జీవితాలు కాదు కదా! వారందరిని నీ చేతిలో పెడుతున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరే దీవించి మహిమార్థమై మీరు వాడుకొనమని యేసు ప్రభువారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థాంక్ యూ సో మచ్ బ్రదర్. ఒకవేళ టైం లేట్ అయితే ఐ యామ్ సారీ. థాంక్ యూ. Amen. Thank you so much, brother, for your time and sharing word of God. Thank you so much. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. మా ప్రతి ప్రార్థనను మీ పాదాల చెంత చేర్చుకున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. మరి ముఖ్యంగా నాయన నీ చిత్తాన్ని బట్టి బ్రదర్ను మా మధ్యలో నిలుపుకొని అయ్యా శ్రేష్టమైన మీ మాటలు వినుటకు మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి సూటిగాను తేటగానయ్యా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీ ప్రతి మాటను మా హృదయాంతరంగంలో మీరు పదిలపరచండి. అటు విధంగా మా జీవితాలు మరల్చుకొని జీవించడానికి సహాయము చేయండి నాయన. మీ సువార్తకు అడ్డుగా ఉన్న మాలో ప్రతి క్రియను మీరు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా ఇంతవరకు మీ మాటలను అయ్యా పంచుకున్న బ్రదర్ని బట్టి స్తోత్రాలు నా తండ్రి. ఇంకను బహుబలంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. సార్వత్రిక సంఘానికి సత్యమైన సువార్తను ప్రకటించే బలమైన సాధనముగా రానున్న దినాల అనేకుల ఎదుట మీరు నిలుపుకొని నాయనా మీ నామానికి సారథిగా మీరు బహుబలంగా వాడుకొనబోతున్నందుకే మీకు స్తోత్రాలు. కావలసిన ప్రతి అవసరాన్ని మీ మహదైశ్వర్యము నుండి మీరు తీర్చండి నాయనా మీకు స్తోత్రాలు. అయా మీ నోటి బురగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి అవసరాలను తీర్చండి నాయన. అనేకుల ఎదుట మీరే నిలిపి మీ అయా అన్న జీవితం ద్వారా సమస్త మహిమని మీ నామానికి పొందుకొనమని నా తండ్రి ఇంతవరకు జాయిన్ అయిన ప్రతి బిడకు నాయన మీ మాటల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దయచేసి మరలా మీ పాదాల చెంత చేరు పర్యంతము మీ కృపను మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తంలోనే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ వెంకట్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.